అసలు సూపర్ డూపర్ హిట్ అనమాట. నిజంగా పాయల్ గారు ఏమన్నా చేశారంటే నిజంగా మీ గ్లామర్ కానీ, నిజంగా మీ డైలాగ్ డెలివరీ కానీ, యాక్టింగ్ నిజంగా ప్రతి సినిమా చూసుకుంటే గ్లామర్ అనుకున్నా కానీ ఈ సినిమాలో మీరు పోలీస్ ఆఫీసర్కి ఎంత చక్కగా చేశారంటే చాలా బాగా నచ్చింది. నాకైతే 1-2 సార్లు చూడాలనిపించింది. ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోయే సినిమా అనమాట. డైరెక్షన్ అల్టిమేటెడ్ భయ్య, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. నిజంగా తన ఎంట్రీ షాట్స్ కానీ, తన మాట్లాడే డైలాగ్ డెలివరీ అప్పుడు ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సూపర్గా ఉంది. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అన్న సినిమా మాత్రం, అందులో ఎలాంటి డౌట్ లేదు. నిజంగా పాయల్ గారు అంటే గ్లామరే కదండి, యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. సూపర్గా నచ్చింది. ఒక మంచి సస్పెన్స్ ఇంటెన్షన్ కానీ చాలా బాగా చూపించారు. అంటే గతంలో చూసుకుంటే రాక్షసుడు సినిమా చూసినప్పుడు ఎంత ఇంట్రెస్ట్ కలిగిందో అంతకు మించి ఉంది. నిజంగా పాల్ గారు సూపర్ అండి. మీ గ్లామర్తో మాత్రం పోలీస్ ఆఫీసర్ ఇరుగా తీసేశారు సినిమా. సూపర్ అన్న, నాకు బాగా నచ్చింది. ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా, అసలు సినిమా మాత్రం అస్సలు మిస్ కావద్దు. పాయల్ గారి గురించి అయితే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. రక్షణ అంటే రక్షణ అనమాట, అందరినీ రక్షిస్తుంది. నన్ను మాత్రం రక్షించలేకపోతే నిజంగా తన గ్లామర్తో అందరిని యూత్ని అందరినీ ఆకట్టుకుంటుంది అనమాట. ఈ సినిమా కూడా అంతకు మించి ఉంది భయ్య. మేము సస్పెన్స్ థ్రిల్లింగ్ చూస్తున్న కొన్ని సీన్స్లో అయితే మాత్రం మేము హర్రర్ సినిమాని చూస్తున్నట్టు ఫీల్ అయ్యాం అనమాట. అంత భయం వేసింది. ఎక్కడ బోర్ అయితే కొట్టడం లేదు కానీ బాగా తీశారు సినిమాని. డైరెక్షన్ ముఖ్యంగా రాయల్ పాచుకి ఇచ్చిన క్యారెక్టరేషన్, ఆ విజువల్స్, ఆ వాల్యూస్ అయితే మాత్రం సూపర్ అనమాట. అంటే హీరోకి ఏం మాత్రం తీసిపోయినా ఒక నా ఫైట్స్ కానీ ఆవిడ అంటే ఒక పోలీస్ క్యారెక్టర్లో ఇంత పవర్ఫుల్ రోల్ చేయగలిగిన అవకాశం దీనికి రాయల్ పాచుకి ఉందా అంత బిల్డప్ క్రియేట్ చేశారనమాట. చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా ఆ ఇంటర్వెల్ ముందు వచ్చే ఫ్రీ ఇంటర్వెల్ క్లైమాక్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగా ఉంది. చాలా కొత్తగా ఇచ్చారనమాట. మనకి ఎంత అవసరం అంత ఇచ్చారు. కొన్ని సీన్స్లో అవసరాన్ని మించి మరి ఇచ్చారు. చాలా బాగుందన్న. ప్రతి ఒక్కరు చూడండి. ఆ రక్షణ సినిమా మంగళవారం తర్వాత ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ అన్న చాలా బాగా అనిపించింది అన్న. థ్యాంక్ యూ. నిజంగా ఏంటంటే రక్షణ అంటే మామూలుగా ఇందులో మన హీరోయిన్ రాజ్పూత్ పాయల్ గారు యాక్టింగ్ చేశారు. నిజంగా ఏంటంటే హీరోయిన్ రాజ్పూత్ పాయల్ గారు ఆఫ్టర్ మంగళవారం మూవీ తర్వాత ఈ మూవీ కూడా ఆమె కెరియర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అని చెప్పుకోవచ్చు. నిజంగా ఏంటంటే మూవీ చూస్తున్నంతసేపు భయ నిజంగా నాకు మామూలుగా లేదు. ఏంటంటే ఒక వన్ ఆఫ్ ది గ్రేట్ ఓరియంటెడ్ మెసేజ్ మూవీ తీసుకొని మన ముందుకు తీసుకొని వచ్చారు. నిజంగా ఏంటంటే ఈ మూవీలో నాకు బాగా నచ్చిన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అని అంటే మన మానస్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ భయ్య. నిజంగా తను ఒక సీరియల్ యాక్టర్ అంట. తను సీరియల్ యాక్టర్ అయినా కానీ ఏంటంటే ఆయనకి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ ప్రకారం మించిపోయే లెవెల్లో ఒక సైకోయిజం లెవెల్లో యాక్టింగ్ చేసి చూపించారు. నిజంగా సీన్కి నిజంగా మామూలు ఎక్సైట్మెంట్ కాలేదు భయ్య. ఫస్ట్ హాఫ్లో ఏంటంటే ఇంటర్వెల్ బ్యాంక్లో హీరోయిన్ రాజ్పూత్ పాయల్ గారికి, మానస్ గారికి ఇద్దరికి మధ్యలో వచ్చే ఒక సస్పెన్స్ సీన్స్ ఏంటంటే నిజంగా ట్విస్ట్ చాలా అదిరిపోయింది భయ్య. మూవీ కాన్సెప్ట్ ఏంటంటే నేటి సమాజంలో ఏంటంటే ఆడపిల్లల్ని చిన్నతనంగా చూస్తున్నారు అబ్బాయిలు. ఏంటంటే ఉద్యోగం చేయకూడదు, ఈ బయటికి వెళ్ళకూడదు, ఎక్కడ ఏంటంటే ఒక స్వేచ్ఛ అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో తీశారు. నిజంగా ఏంటంటే మూవీ పరంగా ఓవరాల్గా చూసుకుంటే వన్ ఆఫ్ ది గ్రేట్ ఓరియంటెడ్ మెసేజ్ ఉన్న మూవీ అని చెప్పుకోవచ్చు. హీరోయిన్ రాజ్పూత్ పాయల్ గారికి ఏసీపీ క్యారెక్టరైజేషన్ ఇచ్చారు. ఆమెకి ఇచ్చిన క్యారెక్టర్ ప్రకారం చూసుకుంటే ఇంతకుముందు ఆమెని ఒక మామూలుగా హీరోయిన్గా రొమాంటిక్ పరంగా చూసేవాళ్ళము. కానీ ఈ మూవీ ద్వారా ఏంటంటే ఆమెకు కూడా ఒక హీరో బేస్ లెవెల్లో యాక్టింగ్ చేయగలను అని చెప్పేసి ఆమె ఈ మూవీ ద్వారాగా నిరూపించారు. నిజంగా ఓవరాల్గా చూసుకుంటే మూవీ సీన్కి ఒక్కొక్క క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ బై ఆ మూవీ. చాలా ఎక్సైట్మెంట్ అయిపోయినాము. సెకండ్ హాఫ్ నుంచి ఈ సీన్ వచ్చే ప్రతి ఒక్క సీన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ సీన్స్. లాస్ట్ క్లైమాక్స్ సీన్లో ఏంటంటే ఒక గ్రేట్ ఓరియంటెడ్ మెసేజ్ ఇచ్చారు. అది మీకు ఏంటో తెలియాలని అంటే మీరు ఇక్కడికి థియేటర్కి వచ్చి చూడండి, అది మీకు అర్థమవుతుంది. నిజంగా ఏంటంటే ఓవరాల్గా చూసుకుంటే ఈ వారంలో రిలీజ్ అయిన సినిమాలలో అన్ని సినిమాల్లో కంటే ఈ మూవీ సెకండ్ ప్లేస్లో ఉంటుంది భయ్య. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ మూవీని చూసి ఆదరించండి.